ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా, ఎన్నిసార్లు ప్రజా కోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకారపూరితంగా, అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా, మీరు మర్చిపోయినారా? ఎన్ని సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా. ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరు అంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యం వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర మీది. అందుకే నేను ఇతోబలతో కేటీఆర్ గారికి, ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి. కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే, న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు. వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, ఇలా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట. పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా మా సొంత ఇళ్ళకి వాడుకున్నామంటే అది కాదు. రైతు రుణమాఫీ చేయడానికి 10,000 కోట్లు పెట్టినాం. ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు మంట. అన్నిటికీ మించి నాకు కేటీఆర్ గారు, హరీష్ రావు ఒక జవాబు చెప్పాలి నాకు. మీ ద్వారా మళ్ళీ అడుగుతూ ఉన్నాను. 400 ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము. మీరు 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద లక్షల ఎకరాలు తరలిపోయినాయి. కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు? ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొగ్గకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు, బదలాంపులైనట్టు భూములు, డీఫారెస్ట్రేషన్ అయిన భూములన్నిటిపై చర్చ పెట్టుకున్నాం. ప్రజలు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకం గురించి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడేది అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసమ్మత పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటి అయినది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్, నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతాను మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్లతో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు
తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జనరల్గా పార్టీ యాక్టివిటీ ప్రభుత్వ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లడంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా ఎంపీలు, ఎమ్మెల్యేని సమాయత్తం చేస్తూ ఉన్నాం. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నాటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే మా స్టేట్ కమిటీ కూడా పెండింగ్ అవుతూ ఉంది. ఎందుకంటే కింద నుంచి మళ్ళీ వెట్టింగ్ చేసుకుంటే